హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి నాటుకోడి కూర అన్నమాట. నాటుకోడి ఫ్రై అనేది చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా నా వీడియో ఫాలో అవ్వండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకొని చికెన్ వేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు, నెక్స్ట్ తగినంత పసుపు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ మసాలా దంచుకొని పెట్టుకోవాలి. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క అనేది ఇలా రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కచ్చపచ్చగా దంచిన పేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. 4-5 ఉల్లిగడ్డలైనా చేసిన కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ వేసినా అంత బాగుంటుంది ఫ్రై ఇది కాబట్టి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో వేసాము ఉడికించిన చికెన్లో, కాకపోతే ఇందులో కూడా వేసుకోవడం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలలో పసుపు మధ్యలో వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలకు మొత్తం మంచిగా పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగించుకోవాలి. ఎప్పుడు కానీ ఉల్లిపాయలు వేగించేటప్పుడు తక్కువ పెట్టుకొని వేసుకోవాలన్నమాట. ఎక్కువ పెట్టామనుకో త్వరగా మాడిపోతుంది, ఉల్లిపాయలు అనేది టేస్ట్ అనేది బాగోదు. నెక్స్ట్ ఉడికించిన చికెన్ రెడీ పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకోవాలన్నమాట. ఇలా ఉడికించి వేసుకోవడం వల్ల చికెన్ చాలా బాగుంటుంది. నాటుకోడి చికెన్ కాబట్టి ఇలా ఉడికించి వేసుకుని త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. లేకపోతే ఫ్రై కూడా చాలా కష్టం. నాటుకోడి కూడా ఉడకడం చాలా కష్టం ఉంటుంది అనమాట. సో ఇలా చేసుకోవడం మంచిగా ఈజీగా అయిపోతుంది, టైం అనేది సేవ్ అయిపోతుంది మనకి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు మొత్తం ఉల్లిపాయలు, పసుపు అంతా మంచిగా ఆడేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ తగినంత కారం వేసుకోవాలి. కారం 2 స్పూన్లైనా పడుతుంది. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు కానీ సరి చూసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకో మళ్ళీ బాగోదు టేస్ట్ అనేది. తక్కువ వేసుకున్న లాస్ట్గా మళ్ళీ తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు అనేది. నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసుకుని ముక్కలో మొత్తం ధనియాల పొడి మసాలా మంచిగా పట్టేలాగా కలుపుతూ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ స్కిన్తో చేసాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది తక్కువ వేసినా కూడా. ఇలా నెక్స్ట్ మనం దంచుకొని పెట్టుకున్నాం కదా లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఈ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మసాలా మొత్తం ముక్కలు పట్టేలాగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం ఫ్రై అయిపోతుంది, త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి చికెన్ అనేది. ఈ చికెన్ అనేది 3-4 రోజులు నిల్వ ఉంటుంది అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట ఉన్న. నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకోవాలి. మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి. ఫైనల్ కొత్తిమీర వేస్తున్నాము. కొత్తిమీర అనేది ఆప్షన్ మాత్రమే, ఇష్టం లేని వాళ్ళు కొత్తిమీర స్కిప్ చేయొచ్చు అనమాట. రెడీ అయిపోయిందండి చికెన్ అనేది. ఇలా రెడీ అయిన చికెన్ని వేరే గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.